పుత్రకామేష్టి వైభవంగా ముగిసింది. ఇలా జరుగుతుండగా ఆ హోమగుండము మధ్యలో ప్రజాపత్య పురుషుడు లేచి సువర్ణ కలశం నిండా పాయసం గల పాత్రను దశరథ మహారాజుకు ఇచ్చి, సూర్యవంశాభరణ, మీ యాగానికి సంతోషించి ఈ దివ్య మహత్తర కలశాన్ని ప్రజాపత్య పురుషుడు తన కరుణాకటాక్షములతో అనుగ్రహించాడు. దీనిలో గల పాయసం సంతానానికి సర్వసంపదలకు కారణమవుతుంది. నీ భార్యలు దీనిని సేవించి గుణయోగ శక్తి తేజోభాస్వంతులైన సుకుమారులను గాంచుతారు అని అదృశ్యుడైనాడు. ఇక దశరథ మహారాజు నందనవన పారిజాత పరిమళాన్ని, ఆనందాన్ని అందుకున్నాడు. తన భార్యల ముగ్గురకు ఈ విషయాన్ని తెలిపాడు. వారి మోములు శరత్కాల చంద్రుని జూజినట్లు వికాసముగాంచాయి. పాత్రలో గల సగము పాయసాన్ని కౌసల్యాదేవికిచ్చాడు. తక్కిన సగాన్ని 2 భాగాలు చేసి కైకాదేవికి, సుమిత్రాదేవికి ఇచ్చాడు.